ఫ్యామిలీ అభిమానులందరికీ అంటే ఆ టాక్సీ వాళ్ళ మొత్తం ఆన్లైన్ లో లీక్ అయిపోయినప్పుడు దేవరకొండ అమ్మాయిలందరూ అన్నా నీకు మేము ఉన్నామని చెప్పేవాడు. బేబీ ఒక 2 years అండర్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు చెప్పాడు అన్నా నీకు మేము ఉన్నామని చెప్పేవాళ్ళు. మీరు ఎప్పుడు ఉన్నారు? నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం నాతో సెల్ఫీ. నేను ఈ ఫంక్షన్ రావడానికి ముఖ్య కారణం అందరూ అలా. ఎందుకంటే నేను ఆన్లైన్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా పొరపాటు చేస్తే ఆయనకి ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు 10% స్లాట్ లో ఉన్నారని చెప్పేవాడు, 20% స్లాట్ అయిందనేమో అని చెప్పేవాడు. ఎప్పుడన్నా ఆయన ఫోన్ ఎత్తకపోతే అన్నా మీరు 30% స్లాట్ లో ఉన్నారని చెప్పేవాడు. బేబీ రిలీజ్ తర్వాత మనం ఎక్కడ 40% స్లాట్ లో పెడతాడని చెప్పి అనురాగ్ గారు నేను ఇక్కడ చూసేందుకు అగ్గిరావుల్లో ఉంటాడని చెప్పి ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, పాన్ ఇండియా నేషనల్ క్రష్ రష్మిక గారికి సుస్వాగతం. సో ఆనంద్ అంటే ఆనంద్ అందరూ డౌన్ టు ఎర్త్ అంటారు, బట్ ఆనందం చూస్తే ఆ ఎత్తే డౌన్ అయిపోతాను. నా తమ్ముడు ఎందుకంటే ఆనంద్ ఎప్పుడు కోపడటం చూడలేదు, ఎప్పుడు చిరాకు పట్టడం చూడలేదు, ఎప్పుడు ఇరిటేట్ అవ్వడం చూడలేదు. తనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది సినిమా అంటే, అలాగే తనకి చాలా అభిమానం ఉంటుంది అన్న విజయ్ అంటే. సో ఎప్పుడు కూడా తనని వేరే మోటో చూడాల. నేను వర్క్ చేసిన హీరోలో మోస్ట్ ప్యాషనేట్, మోస్ట్ డెడికేటెడ్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఉన్నారంటే ఆనంద్. బేబీ షూటింగ్ లేట్ అవుతున్నప్పుడు ఎందుకు లేట్ అవుతుందని అడగలేదు, ఏమి అసలు తనకి క్వశ్చన్ చేసే ఇదిలేదు. తనంటే ఆనంద్ అనే దానికి ఒక అబ్రివేషన్ నాకు ఉందంటే డెడికేషన్, హార్డ్ వర్క్ ఇది. సో అలాంటి ఆనంద్ 100 కోట్ల సినిమాలు కాదు, 200 కోట్ల సినిమాలు కాదు, ఎన్నో 100 కోట్ల సినిమాలు సాధించాలి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కేదార్ అండ్ వంశీ కాలమంచి అండ్ వాళ్ళ వెనకాల ఉన్న విజయ్ గారు అందరూ చాలా నాకు మంచి ఫ్రెండ్స్. సో గంగం గణేష్ అనేది ఇది వినాయక చవితి సీజనే కాదు, ఏ సీజన్ సమ్మర్లో ఏ సీజన్లో వచ్చినా మంచి హిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఆనంద్ టైమింగ్ ఏంటో బయటకు వస్తుంది. అలాగే మేము ఒక 6 minutes సాంగ్ చేసాము బేబీలో, బట్ లైటర్ యాడ్ చేసాం. కానీ ఈ సినిమాలో విజయ్ పోలకి మా డాన్స్ మాస్టర్ స్టెప్స్కి తన వేసిన స్టెప్స్ చూస్తుంటే బీట్స్కి చాలా బాగుంది. సో ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న ఇద్దరు హీరోలకి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కొత్త ప్రొడక్షన్కి, అలాగే డైరెక్టర్ ఉదయ్ గారిని భయపెట్టేస్తారు. అంటే డైరెక్టర్ భయపెట్టుకోండి, మనం అగ్రిమెంట్లో ఆర్గ్యుమెంట్లో డైరెక్టర్తో చేయకూడదు, ప్రేమతో రావాలి. నాతో రాజేష్ గారికి ఆయన ఉందా అగ్రిమెంట్? లేదు, బట్ ఆయన 10 సినిమాలు కూడా నెక్స్ట్ నాతో ఎందుకు ఉన్నాయంటే ప్రేమ. ఆ ప్రేమ అనేది ఉన్నాయి తప్ప మనం డైరెక్టర్లు ఎప్పుడూ లవర్ని SMS-తోనో వీటితోనో డైరెక్టర్ల అగ్రిమెంట్తోనో మనం బంధించలేం, అంతే కదా. సో అలాగే మన ఆనంద్కి ఈ నెల 31న రిలీజ్ అవుతున్న గంగం గణేష ఒక బేబీ నుంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆనంద్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఏదో సినిమా ఆ గుండె బాగుంటుంది అంటారు కదా, అలాగా ఆనంద్ హీరో బాగుంటాడు. ఎందుకంటే ఆనంద్ లాంటి హీరో బాగుంటే డిఫరెంట్ సినిమాలు వస్తాయి. నెక్స్ట్ సినిమా ఆనంద్ లాంటి హీరోలు బాగుండాలి. అలాగే పిలిచిన వెంటనే
టైం తక్కువ ఉన్నా సరే, ఆవిడ ప్యాన్ ఇండియా స్కెడ్యూల్ ఉన్నా సరే, నా సినిమా ప్రేమిస్తున్న సాంగ్కి లక్కీ చాప్ రష్మిక గారు వచ్చారు. సో నేను అప్పుడు వేరే ఒక చెప్పాలి, వేరే ఒక హీరోయిన్ ని నేను అప్రోచ్ అయ్యాను. బట్ ఆవిడ డేట్ దొరకలేదు. ఆవిడ డేట్ దొరకకపోతే రష్మిక గారికి ఒక మెసేజ్ చెప్తే, ఒక మెసేజ్ పెడితే వెంటనే అప్పుడు వస్తా అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, జల్సాలో పార్వతి మేడం మిస్ అయితే ఇలియానా దొరికినట్టు. ఓకే, రష్మిక గారు వచ్చారు. ఎందుకంటే ఆవిడ మనసు అంత మంచిది, ఒక ప్యాషనెట్ సినిమా ఎక్కడున్నా. అందుకే ఆవిడకి లాస్ట్ ఇయర్ వచ్చే యాన్యువల్ అయినా, ఇప్పుడు రాబోయే పుష్ప 2 అయినా సరే, తర్వాత సల్మాన్ ఖాన్ గారి సినిమా, ఆవిడ ఒక ప్యాన్ ఇండియా దాటి గ్లోబల్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నామండి. రష్మిక గారు, మన రష్మిక గారు, నేషనల్ గారు. సో ఆవిడకి అన్ని విజయాలు దక్కాలని. సో గంగా గణేష రిలీజ్ డేట్ ఎప్పుడు ఫ్రెండ్స్? సో బుక్ మై షో, పేటిఎం, ఏటీఎం ఎక్కడ కడితే అక్కడ కొనుక్కోండి. సో ఈ సినిమాని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ.